సో హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. సో ఇది వచ్చేసి అవర్ రూమ్, వన్ లాస్ట్ రూమ్. బాయ్, ఏంది కుంటుతున్నావు? సో ఈరోజు ఏం చేస్తా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ఎట్లానే ఉంటుంది అనుకో, బ్యాగు అటు ఇసిరేసి ఇప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చూపిస్తాను. రూమ్లో ఏమేమి ఉంటాయి, అసలు యాక్చువల్గా అసలు మేము ఏం చేస్తాం, రూమ్లో ఏం చేస్తాం, ఎవరెవరు ఉంటారు మా రూమ్లో, ఎక్స్ట్రా ఎవరైనా వస్తారా, అసలు ఎక్కడ ఏమేమి సామాన్లు ఎక్కడెక్కడ ఉంటాయి అన్నీ చూపిస్తా. మా సౌండ్ తగ్గివా? టైగర్ వస్తలే కానీ ఓ హిస్ నేమ్ ఈజ్ విఘ్నేష్. మీరు ఇంతకుముందు వీడియోలో చూసే ఉంటారు, విఘ్నేష్ బొల్సాని. సో యా, స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. సో ఇది వచ్చేసి మన చైరే కానీ దోబీ బిన్ లాగా వాడతాం దీన్ని. ఇవన్నీ బట్టలు. సో యా, నెక్స్ట్ వన్ ఇదంతా స్క్రాప్. ఇందులో సాక్స్లు ఉన్నాయి. సో ఇది పేపర్ ప్లేట్స్ మంచిగా కదా. యా, పేపర్ ప్లేట్స్. అండ్ ఇది వచ్చేసి బకెట్. ఇది వచ్చేసి నా స్టడీ టేబుల్. ప్రస్తుతానికి అయితే వాడతలే, కానీ వాడాలి, చూడాలి, ఇంకా తీయాలి. మా జూనియర్ వచ్చిండు. సో ఇది మా ఫ్రెండ్ బెడ్. యాక్చువల్గా ఏమైందంటే మా ఫ్రెండ్ ఈ రూమ్లో ఉండాల్సింది, కానీ చిన్న యాక్సిడెంట్ వల్ల కింద రూమ్ ఇచ్చారు. సో ఏమైందంటే కాలుకి రాడ్ కూడా వేశారు. సో ఇది వచ్చేసి మా రైస్ డబ్బా. ఏమైనా తినాలి, కర్రీ వండుకుంటే దీంట్లోనే రైస్ తెచ్చుకుంటా కిందకి. ఇది మా శివాబాయి బ్యాగ్. కానీ దీన్ని బ్యాగ్ కన్నా ఎక్కువ దీనికే వాడతాం, చికెన్ తేవడానికి వాడతాం. సో ఇది నా బ్యాగ్, జిమ్ బ్యాగ్, కానీ అందులో బట్టలు ఉంటాయి. సో 906 లాగా వస్తుంది మాకు ఇప్పుడు. సో ఇది వచ్చేసి హ్యాంగర్స్. ఇంకా టేబుల్స్ మాకు ఏంటంటే పెద్ద టేబుల్స్ తీసుకొచ్చుకున్నాం అని చిన్న టేబుల్స్ అన్నీ ఇక్కడ పెట్టినాం. సో ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ ఉంటాయి, ఎక్స్ట్రా బ్యాగ్స్. ఇది ఒకటి చూడండి, 1 2 3 4, కింద ఒకటి 5. సో ఇక్కడ చూస్తే మనకి ప్యాను, ఇంకా గొడుగులు అంటే నీట్గా ఉంటుంది చూస్తే. సో ఇది వచ్చేసి నా కబోర్డు బట్టలు ఇవన్నీ. సో ఇది యా, ఇంత ఈ బట్టలన్నీ చూడండి చాలా నీట్గా సర్ది పెట్టుకున్నా. సో ఇది మా ఫ్రెండ్ది ఇండక్షన్ స్టవ్ అండ్ డ్రిల్ మిషన్. వచ్చాడు మా జూనియర్, కానీ మాతోటే ఉంటాడు. యా, అంతే. ఈ టేబుల్ మీద వచ్చేసి ఇది మా ఫ్రెండ్ ల్యాప్టాప్, కొంచెం బాగా ఉన్నాడు. సో అందుకే పెద్ద ల్యాప్టాప్, అది హాట్స్పాట్ ఆన్ చేసి పెట్టినట్టుంది. ఇది వచ్చేసి మన ఏంది, ఒక నిమిషం ఆయన ఓపెన్ చేస్తా. పొడి అనుకుంటా, చూద్దాం. యా, పొడి. సో ఇంత ఎప్పుడైనా కర్రీ బాగాలేకపోతే పొడి వేసుకొని తిందామని తెచ్చాడు మా ఫ్రెండ్. స్పూను, పెన్నులు, బాటిల్ అవన్నీ మీకు తెలిసినాయి. సో ఇది వచ్చేసి బెడ్. సో బెడ్ మీద చూడవచ్చు మీరు, బుక్స్ ఉంటాయి. ఇది వచ్చేసి టేబుల్, మా ఫ్రెండ్ టైగర్ది. మీరు పవన్, బేసికలీ టైగర్ పవన్. ఇంకా బుక్స్ రాసుకొని చదువుకున్నట్టు నైట్. ఇంకా మనోడు ప్రోటీన్ అది తీసుకుంటాడు ఇలా ఈ బాటిల్లో. ఇది వచ్చేసి వన్ ల్యాప్టాప్ దాచుకొని పోతాడు ఎవరు చూడొద్దని, బాటిల్. యా, అంతే. సో ఇది వచ్చేసి నా బెడ్. ఇది నా కబోర్డ్. సో ఇది ఏంటంటే ఇది వచ్చేసి నా టేబుల్ మీద థింగ్స్ ఉంటాయి. ఇది నాప్కిన్. యా, ఇంకా హెడ్సెట్, ఇంకా సెకండరీ మొబైల్, కోమ్ అండ్ స్టిక్కీ నోట్స్, దిస్ ఐడి కార్డ్, లాస్ట్ వన్ ఇంటర్ IIT ఐడి కార్డ్. అండ్ ఇది కొంచెం మోటివేషన్ కోసం ఇవి రాసుకున్నాయి అంతే, ఎక్కువ ఏం తీసుకోకండి. ఇది ఖాళీ, ఇది ఎగ్జామ్ డేట్స్ రాసుకున్నా. ఇది
ఇక అంతే. ఇది కొన్ని చిన్న చిన్న నోట్స్, ఇంపార్టెంట్ నోట్స్ ఏమైనా ఉంటే రాసి స్టిక్ చేసిన. సో ఇది వచ్చేసి నా నోట్బుక్. సో దీంట్లోనే మనం వేస్తాము. సో ఇంకోటి మీకు ఏంటంటే నా హ్యాండ్ రైటింగ్ చూపించాలి. చాలామంది ఏమంటారంటే నా హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది అంటారు, కానీ ఎందుకో నాకు నచ్చదు బేసిక్గా. సో ఏంటంటే ఇది నా హ్యాండ్ రైటింగ్. చాలా మీకు కనిపించదు దీంట్లో సరిగా, అంతే. ఇది ల్యాప్టాప్, ఇది వచ్చేసి ప్లగ్ బాక్స్. బట్టలు అంటే ఇంతే, ఇంకా ఇది ఇట్లా సైడ్కి అనేసి బెడ్షీట్ తీసుకొని పండుకోవడం, ఇంకా ఇంట్లో చేసేది ఏం లేదు. ఇది వచ్చేసి ల్యాప్టాప్ బ్యాగ్, ఫస్ట్ చూసారు మీరు. ఇది స్వెటర్, బెడ్షీట్, పిల్లో. అండ్ ఇది వచ్చేసి మా ఫ్రెండ్ కబోర్డ్. చాలా నీట్గా ఉంటాయి బట్టలు లోపల. సో లోపల ఏమున్నాయి చూద్దాం. ట్రిమ్మర్, ఇంకా థింగ్స్ అంతే. అంతే. ఇది తాళం వేసుకొని పోతాడు వీడు, ఇది తీయడానికి రాదు మనకి, తాళం వేసుకొని ఉంటాడు. ఇంకా వచ్చేసి ఏం చెప్పాలి మీకు, ఇంకేం చెప్పాలి, ఇంకేం చూపించాలి చెప్పండి. ఇంకేముంటాయి ఇక్కడ, బట్టలు ఆరేసుకోవడానికి మా ఫ్రెండ్ రూమ్లోనే ఆరేస్తాడు, మేమందరం బయట ఆరేస్తాం. బేసిక్గా సన్లైట్కి ఆరేస్తాం, ఏమైనా జెమ్స్ ఇట్లా ఏమైనా ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా చనిపోతుందని. సో వీడు మాత్రం లోపలనే ఆరేస్తాడు, ఎందుకంటే ఎవడన్నా ఎత్తుకపోతాడేమో అని భయం. సో మీకు కింద మెయిన్ పార్ట్ ఒకటి ఉంది, ఏంటంటే కింద చూపించాలి. బెడ్ల కింద ఏమేమి ఉంటాయి అది చూపించాలి ఫస్ట్. సో బెడ్ కింద వచ్చేసి చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది ఒక స్టడీ టేబుల్, బకెట్, పేర్ ఆఫ్ షూస్, చెప్పులు, అది కారం పొడి అనుకుంటా అది కూడా. ఇది బాక్స్, రైస్ బాక్స్. నా బెడ్ కింద చూడండి ఒక పేర్ ఆఫ్ స్లిప్పర్స్, ఇంకొక కవర్, బకెట్, అండ్ ఇది అంతే నా బాటిల్ అది. సో వీన్ బెడ్ కింద ఏముంటాయి, ఏమి ఉండవు, ఎక్కువ నీట్గా ఉంచుకుంటాడు కొంచెం, అంతే. ఇంకా ఇది వచ్చేసి మేము మ్యాగీ లేకపోతే చికెన్ ఏదైనా వండుకున్నప్పుడు చేసుకునే మషూడా. అంతే. ఇంకా అంతే, ఇంకేముంది చూపించడానికి. ఇంకోటి ఏంటంటే మేము నలుగురమే కాకుండా మాతో పాటు విఘ్నేష్ మామ ఎట్లయినా ఉంటాడు, అంటే వేరే రూమ్లోనే పండుకుంటాడు, కానీ ఎక్కువ టైం మాతోటే ఉంటాడు. సో ఇంకోటి ఏంటంటే మాతో పాటే ఒక 20-30 మంది వేరే జీవులు కూడా బతుకుతాయి మా రూమ్లో. సో అవి ఏంటి అంటే మీకు క్లోజ్ చేస్తా, జూమ్ ఇన్ చేస్తా. సో ఆ స్పైడర్స్ ఉన్నాయా, స్పైడర్స్ అనేవి మాకు బెస్ట్ ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ ఒక స్పైడర్ ఉంది, ఫోకస్. చాలా ఉంటుంది మొత్తం, మూల 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 కూడా, పైన కింద ఎటు చూసినా మొత్తం స్పైడర్లే. ఈడ 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 ఏడ చూసినా మొత్తం స్పైడర్ వెబ్స్, స్పైడర్లే. సో ఇది వచ్చేసి మన ఫ్రెండ్ది మ్యాక్బుక్ అనుకుంటా. మ్యాక్బుక్. దట్స్ ఇట్, అంతే. ఇంకా పైన అంటే ఏమున్నాయి, షూస్, ఇంకా ఇంకా ఎక్స్ట్రా బ్యాగ్. సో బ్యాగులు కౌంట్ చేస్తే ఈ యొక్క 4 బ్యాగులు, కింద ఒకటి 5, 6, 7, పైన ఒకటి 8, 9, 10 బ్యాగులు ఉన్నాయి. మేము ఉండేది నలుగురమే. సో అట్లా ఉండదు మా రూమ్. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే చదువుడు కన్నా ఎక్కువ బ్యాగులే ఎక్కువ ఉన్నాయని మా రూమ్లో అర్థమైపోయింది నాకు. ఇది వచ్చేసి నా ఈడీసీ బుక్, కబోర్డ్, సమ్ క్లాత్స్. అంతే. ఇంకా ఏముంది, ఇంకేం లేదు, ఇక చూపించడానికి చేయడానికి ఏం లేదు. దట్స్ ఇట్. సో మా ఫ్రెండ్ వచ్చాడు నాతోడు, పవన్ కుమార్ అని. సో ఎట్లా రాసినావు ఎగ్జామ్. సో మా రూమ్ నుంచి వ్యూ చూడండి ఎట్లా ఉంటుందో, మంచిగా ఉంటుంది. కాకపోతే రోజు చూసి మాకే బోర్ కొడుతుంది. సో చూడండి. సో కింద ఏం చేస్తారు అంతగా అనిపిస్తుంది. కింద అక్కడ క్రికెట్ ఆడుతుర్రు నార్మల్గా.